అక్రమ సంబంధాలు, అనైతిక ప్రేమలు మగవాళ్ల ప్రాణాలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాల మీద కూడా వస్తున్న ఉదంతం ఇది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో జరిగిన దారుణమైన సంఘటన. ప్రియుడు మల్లేష్ తనకి దక్కట్లేదనే కోపంతో తెనాలికి చెందిన ప్రియురాలు దుర్గా నిన్న రాత్రి 8 గంటల సమయంలో వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చి ఇంటిపై హఠాత్తుగా ఇంట్లో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు మంటలార్పే ప్రయత్నంలో తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటనలో ప్రియుడి భార్య, తల్లి, కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. మంటలార్పే క్రమంలో స్థానికులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాల పాలైన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం సుద్దపల్లిలోని ప్రియుడు మల్లేష్ యొక్క ఇంటి వద్ద ఉన్నాం. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో గమనించే ప్రయత్నం చేద్దాం. రైట్, చూడండి, మొత్తం ఇక్కడైతే ఒక డబల్ కాట్ మంచం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. అదేవిధంగా బట్టలు, బ్యాగ్, ఇందులో విలువైన సామాగ్రి ఏముందనేది తెలియదు. నగదు పోయినా ఏం పోయినా మనం తిరిగి కొనుక్కోవచ్చు, తిరిగి సమకూర్చుకోవచ్చు. కానీ ప్రాణాలపైకి వస్తే ఏంటి పరిస్థితి చూశారు కదా. ఈ దారుణమైన సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో చోటు చేసుకుంది. ప్రియుడు తనకి దక్కడనే ఆక్రోశంతో ప్రియురాలు దుర్గా మల్లేష్ కుటుంబ సభ్యులపై హఠాత్తుగా పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణ సంఘటనలో 10 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ స్థానికులను అడిగి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఏం పేరు? అన్నాలు తింటున్నాము. అన్నాలు తింటుంటే బయటకు వచ్చాము, మంటలేసిందండి. ఇంకా అది అదిరిపోయి అక్కడ వాళ్ళం అక్కడ మీటర్లు మొత్తం తీసుకున్నాము. గ్యాస్ స్తంభాలు అయ్యి అందరు తగలబడ్డారు పాపం. మా ఇంట్లోనా, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మేము లెక్కేసుకోలేదండి. పొద్దుపోయా, మాకేం తెలీదు. ఇంకా అందరం చూరం మడుసులు మాయా గుండు టక్క టక్క కొట్టుకుంది. ఇంకా ఘోరంగా చేసింది ఆ అమ్మాయి మట్టికి వచ్చి. ఆ అమ్మాయి మాకు తెలియదండి. ఎన్ని గంటలప్పుడు జరిగిందమ్మా? 8 అయింది. 8. గాయాలు బాగా తీవ్రంగా గాయాలయ్యాయా? చాలా మంది తగలబడ్డారు పాపం. సొత్తా పోయారంట పిల్లలు, కూర పిల్లలు, ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా తగలబడ్డారు. ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారనేది ఏమన్నా? హాస్పిటల్ సంగతి, హాస్పిటల్ బట్టి మాకు తెలియదు. ఈ ప్రియురాలు దుర్గా గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? అసలు మాకు తెలియదండి. ఆ అమ్మాయి సంగతి మనకు తెలియదు. ఇతను మల్లేష్ కి ఎంత వయసు ఉండే అవకాశం ఉంది? ఎంత వయసు మరి నాకు తెలియదు, అది తెలీదు. అయితే ఈ ఘటన మీకు తెలియటం మొదటిసారి? ఇప్పుడైతే చూసాం. ఇంకా ఎట్లా మేము సొత్తా పోయినట్టు మేము తగలబడే వాళ్ళమే. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. 8 దాటిందిలే. ఘోరంగా చేసింది ఆ అమ్మాయి మట్టికి వచ్చి. వాళ్ళ మట్టికి తగలబెట్టాలని వచ్చింది పాప. ఎవరు మాకు తెలియదండి అవన్నీ. మేము ఇంట్లో అన్నం తింటున్నాము, బయటకు వచ్చాము, మంట వచ్చితే అప్పుడు తెలిసింది మాకు. అది మా జాగ్రత్తలు మేము లారిపేసుకొని గ్యాస్ స్తంభాలు బయటలు పెట్టుకున్నాం ఒక వెళ్ళిపోతాకి. అది మాకు తెలియదు ఇంకా అవన్నీ. ఇది పరిస్థితి. ఒక్కసారిగా తాము బయటకు వచ్చేపాటికి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడాన్ని చూసి స్థానికులు, చుట్టుపక్కల వారు తమ గ్యాస్ సిలిండర్లని ఆఫ్ చేసుకోవటం, అదేవిధంగా తాము జాగ్రత్తలు తీసుకోవటం, కరెంటు మెయిన్లు ఆఫ్ చేసుకోవటం జరిగిందని, ఈ ఉదంతానికి అందరం ఒక్కసారిగా హఠాత్ పరిణామానికి షాక్ గురయ్యామని చెప్పేసి స్థానికులు తెలియజేస్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అనిల్తో భాష, సుమన్ టీవీ, గుంటూరు.